Many happy returns of the day. Thank you, Daddy. అక్క మనం కేక్ కట్ చేద్దాం రా అక్క. సరే. వైశుకి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయిందన్నయ్య. హాస్టల్ గురించి కూడా మాట్లాడాను. చాలా మంచి కాలేజ్ అంట. డాడీ లాస్ట్ మంత్ ఇది నా బర్త్డేకి కేక్ మొత్తం రాసింది. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేది లేదు. నువ్వు జరుగుపోయేది నాన్న. సరే నాకు రాసేయండి. అయిపోయిందిగా. అయ్యో డాడీ నువ్వెందుకు? పర్వాలేదమ్మా. డాడీ నీకు చిన్న గిఫ్ట్. అరే ఎరా బర్త్డే నీది, నాకెందుకు గిఫ్ట్? నువ్వు నాకు డాడీగా దొరకడమే పెద్ద గిఫ్ట్. లవ్ యూ డాడీ. లవ్ యూ టూ. నానా ప్లీజ్ లిసన్ టు మీ. టైం బోన్ చేయాలి. నీ హెల్త్ నువ్వే చూసుకోవాలి. నీకు ఇక్కడ చెప్పేవారు ఎవ్వరూ లేరు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చేస్తావా? లేదు డాడీ ఉంటాను. ఒరే చెప్పు వచ్చేస్తావా? లేదు ఉంటాను. టేక్ కేర్ ప్లీజ్. ఓకే బాయ్. ఏయ్ ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఇదంతా మందే. 10 రోజుల క్రితమే జాయిన్ అయ్యా. అవును నువ్వేంటి ఇంత డల్ గా ఉన్నావు? హోమ్ సిక్కా? డాడీ సిక్. ఈ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలుంటే సిక్కుండాలి గాని నువ్వేంటి తల్లి మమ్మీ డాడీ అనుకుంటూ? నీకు అర్థం కాదులే. సర్లే దా వార్డెన్ని కలిసి ఇద్దరికి ఒకే రూమ్ ఏమని అడుగుదాం. ఇంకోటి వేసుకోండి వదినా. వద్దమ్మా చెప్పు. మీరే అడగండి. నువ్వు చెప్పమ్మా. పర్వాలేదు అడగండి. ఒరే నాదొక చిన్న మాటరా. ఏంటక్క చెప్పు. మా సంతోష్కి వైశ్యునిచ్చి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటక్క నేనెప్పుడు వైశ్యునిస్తానని చెప్పలేదే. అదేమిట్రా అది నా మేనకోడలు. పైగా అది పుట్టిన వెంటనే నా కోడలు చేసుకోవాలనుకున్నాను. సారీ అక్క, ఇంకేదైనా అడుగు. అంటే ఏంట్రా మాకు మీ అంత ఆస్తి లేదనా? చచ్చా అదే ప్రాబ్లం అయితే మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తాను. వైశ్యుని మాత్రం ఇవ్వను. క్షమించరా. ఆడపడుచున్న హక్కుతో అడిగేశాను. ఇంకెప్పుడు అంత హక్కుతో ఇంటికి రాను. వదినా ఇలా తినకుండా మధ్యలో లేవటం ఇద్దరికి మంచిది కాదు. వద్దమ్మా. ఇంతవరకు నాకేమైనా వీడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాను. ఇప్పుడు వీడు కూడా లేడని తెలిపోయింది. ఇక ఇంటికి ఎవరి కోసం రావాలి, ఎందుకోసం రావాలి? క్షమించు గాయత్రి. వదినా వదినా ఏంటండి ఇది? ఇంటికొచ్చిన ఆడపడుచుని కన్నీళ్లతో పంపించారు. తర్వాత నా కూతురు కన్నీళ్లు పెట్టకూడదని. అక్కంటే నాకు ప్రాణం గాయత్రి. అందుకే 25 సంవత్సరాల క్రితం తనెవరినో ప్రేమించిందంటే మా నాన్నతో గొడవ పడి వెనక ముందు ఎవరు లేని ఓ ఇంటికి పంపించాను. తప్పు చేశాను. చూసాక ఇప్పటికి పుట్టింటి నుంచి ఎవరైనా వస్తారు, తన బాధలు ఎవరితో చెప్పుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత అదే తప్పు నేను మళ్ళీ చేస్తే జీవితం నాకేం నేర్పినట్టు? పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండేది ఒక ప్రేమే. ఆ తర్వాత బాధ్యతలు ఆ ప్లేస్లో వస్తాయి. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో ఏ ఆడదానికైనా అన్నీ పంచుకునేందుకు అత్తారింట్లో ఒక పెద్ద కుటుంబం ఉండాలి. చూడు గాయత్రి, నా కూతుర్ని పంపించే ఇంట్లో ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కానీ నా ప్లేస్లో మావగారు ఉండాలి, నీ ప్లేస్లో అత్తగారు ఉండాలి. ఈ ఇంట్లో ఉన్న అన్ని రిలేషన్స్, ఎఫెక్షన్స్ అక్కడ ఉండాలి. అవి లేని ఇంటికి నా ప్రాణాలుండగా నా కూతుర్ని పంపించను.
చివరికి అది నా అక్కిల్లైనా సరే. త్వరగా తినరా, కోర్టు కేసు ఉంది. ఆర్గ్యుమెంట్ ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. మనకే ఫేవర్గా ఉంది. మ్యాక్సిమం మా వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాం సార్. ఎవిడెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలాగో ఈరోజు కలెక్టర్ గారిని కలుస్తున్నాం కదా. ఏంట్రా చూడరా, చూడు, టీ-షర్ట్ తీ. చూసేస్తా, చూడు. చూసుకోలేదు. సారీ. బండి ఎవరిది? నీదేనా? వైష్ణవ్ అంటే నీ భార్య? నా కూతురు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? కలెక్టర్ ఆఫీస్కైనా వెళ్ళేది? వైషు చదివే కాలేజ్కి వెళ్ళు. సరే అన్నయ్య. సార్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్. లాయర్ గారు మీరు దిగండి సార్. విల్ యూ ప్లీజ్ గెట్ డౌన్? Osteoporosis is a chronic disease which is an abnormal condition of bones and joints of human body. ఎవరు కావాలమ్మా? వైష్ణవితో మాట్లాడాలండి. వైష్ణవి ఈరోజు క్లాస్కి రాలేదమ్మా. అన్నయ్య, వైషు ఈరోజు కాలేజీకి రాలేదంట. హలో. అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏనేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తారకూడదు. ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే? అన్నయ్య, వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు ఆడికి ఎవరు లేరు. వైషు టిఫిన్ చేసిందా? లేదండి, రాత్రి కూడా భోంచేయలేదు. వైషు! వైషు! ఏంటమ్మా ఇది? వాడు నీ కరెక్ట్ కాదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నా మాట విను. అది కాదు డాడీ, అతనేదో నా వెనక ఓ 2-3 నెలలు క్రేజీగా తిరగాడని నేను అతని లవ్ చేయలేదు. అతను చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి డాడీ. అమ్మాయిలు పెళ్ళైన తర్వాత సంతోషంగా ఉండాలంటే కమిట్మెంట్ ఉన్న భర్తతో పాటు అన్ని పంచుకునే కుటుంబం ఉండాలి. నువ్వు ప్రేమించడం తప్పనట్లేదు. వెనక ముందు ఎవరు లేని ఒక అనాథను ప్రేమించడం తప్పు. అయినా గాని డాడీ, అతను లేకుండా నేను ఉండలేను. నువ్వుండలేమేమో, వాడుంటాడు. వాడు నన్ను కలిస్తే నా కూతుర్ని నీకు ఇవ్వాలా వద్దా అని నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించమంటే 2 సెకండ్లు కూడా ఆలోచించలేదు.
వైషు నాకొద్దని వెళ్ళిపోయాడు. నేను నమ్మను డాడ్. నమ్మరు? నమ్మితే కూతురు ఎందుకు అవుతారు? వాడు చెప్తే నమ్ముతావా? వింటావా? ఇదిగో. హలో. ఎరా, నువ్వు నాతో చెప్పావే, అదే మాట వైషుతో చెప్పు. విను. హలో, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు, లేకపోతే వీళ్ళందరూ నన్ను విలన్ అనుకుంటారు. చెప్పరా. హలో గౌతమ్. వైషు. ఏంటి డాడీతో అలా అన్నావంట? నిజమే వైషు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న చెప్పింది నిజమే, ఆయన మాటిను. అంటే అంటే ఏం లేదు, నీకు అదే మంచిది అంటున్నాను. బాబండి. హలో. హాయ్ డాడ్. అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? ఇలాంటి అమ్మాయిని నువ్వు భార్యగా పొందాలంటే 1000 జన్మలెత్తాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అంతా అందంగా లక్షణంగా ఉంది. ఇప్పటి నుంచి నీకు నో గెట్ టుగెదర్, నో పార్టీస్, ఏదైనా నీ భార్యతోనే. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ భార్యకి ఇవ్వాలి. ఈ కండిషన్కి ఓకే అంటే నేను ఓకే చెప్తాను. షూర్ డాడ్, నో డౌట్స్. ఓకే, గుడ్ బాయ్. మీరు మీ అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. మా ఇంట్లో అందరం అంతేనండి, చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరన్ని పనుల మీద ఉన్నా నైట్ డిన్నర్కి మస్ట్ అండ్ షుడ్గా అందరం కలుస్తాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం. అప్పుడే కదండి అత్త అయినా, కూతురు అయినా, కొడుకు అయినా, కోడలైనా అందరూ హ్యాపీగా ఉండేది అని నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్పట్లేదు. చూశారుగా నా ఫ్యామిలీ. తన చదువు, కెరియర్ తనకు వదిలేశాను. ఒక పెళ్లి విషయంలో మాత్రం నేను చూసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మీ గురించి చాలా బాగా విన్నాను. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు గెటింగ్ రిలేషన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో ఇట్స్ పర్సనల్, ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది, కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీయే నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధ లేదు గాయత్రి. కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది. కానీ అమ్మాయి తండ్రికి
దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు. అన్ని చూసుకుంటారు కదా? ఓకే సరే. ఏ వాటర్లో ప్రాబ్లం ఉందా చూసుకోండి ముందు. అక్క ఈ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పక్క దీనికి. నేను చూసిన క్రాడ్లో ఏం తక్కువ? ఇదంతా దాని మంచిగా శని పోయడానికి సంతోషించక ఇంకా ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఏడవటం కాకపోతే జీవితంలో ఇంకేం మిగిలింది? నన్ను ప్రేమించిన పాపానికి వాడు పడింది చాలు. వాడి కోసం నా మీద అరుస్తున్నావా? ఏముందా వాడిలో? ఏముందా? మీ దగ్గర ఏముంది? ప్రేమేగా. అది వాడి దగ్గర హంతులేనంత ఉంది. నన్ను పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ ఉండాలి, ఏం చెప్పుకోవడానికైనా జనాల్ని వెతుక్కునే పరిస్థితి రాకూడదంటుంటారు కదా. గౌతమ్ నాతో ఉంటే నాకు పరిస్థితి రాదు నాన్న. ఫ్యామిలీ అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ కాదు, నంబర్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్ని చూసే నేను వాణ్ణి ప్రేమించాను. అవేవి అతనిలో మీకు కనిపించలేదా? నా ప్లేస్లో ఉండి 2 నిమిషాలు ఆలోచించంటే ఆలోచించి నన్ను వదిలేశాడే. అప్పుడు మీకు అతనిలో ఒక తండ్రి కనిపించలేదా? నా కూతురు పెళ్లి ప్రాబ్లంలో ఉంది, నువ్వు రావాలంటే వచ్చి మీరెంత అవమానించినా ఆ బాధనంతా దిగమింగుకొని నవ్వుతూ తిరిగేడే. అప్పుడు మీకు అతనిలో ఒక మంచి ఫ్రెండ్ కనిపించలేదా? నన్ను లేపుకెళ్ళిపోరా, తర్వాత అన్ని సర్దుకుంటాయంటే నాకు కావాల్సింది సర్దుకుపోయే రిలేషన్స్ కాదు అని నన్ను ఆపి ఈ పెళ్లిపేటల వరకు తీసుకొచ్చాడే. అప్పుడు మీకు అతనిలో కుటుంబం గురించి ఆలోచించే ఓ పెద్ద మనిషి కనిపించలేదా? గుళ్ళో అంతమంది ముందు అతనికి ఏవి కాని మీరు కొడితే తలదించుకుని నిలబడ్డాడే. అప్పుడు మీకు అతనిలో తండ్రి చేతిలో దెబ్బలు తిన్న కొడుకు కనిపించలేదా? సరే, ఇవన్నీ మీకు వాడిలో కనిపించలేదు. మీరన్నదే కరెక్ట్. ఒక అమ్మాయి సంతోషంగా బతకడానికి పెద్ద కుటుంబం ఒక్కటే కారణమైతే, అమ్మా, నీ పెళ్ళైనప్పటినుంచి నీ బాధ, సంతోషం, సుఖం, దుఃఖం ఇవన్నీ నాన్నతో పంచుకున్నావా? లేదా నాతోనో, బాబాయ్తోనో, పిన్నితోనో, అత్తతోనో పంచుకున్నావా? ఎంతసేపు మా అక్క సంతోషంగా లేదు, మా అక్క సంతోషంగా లేదు అంటుంటావు. మీ అక్క సంతోషంగా లేనిది మంచి భర్త దొరకనాన్నా, పెద్ద కుటుంబం లేక కాదు. గుండెల్లో పెట్టి చూసుకునే భర్తుంటే గుళ్ళో దేవుణ్ణి కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు. పాపం వాడు అడిగాడు నాన్న? నాతో పాటు నా ఫ్యామిలీ కూడా కావాలన్నాడు. తప్ప నాన్న అది? ఇక్కడ మిస్ అయింది నేను వాడే కాదు నాన్న, మనం ఒక మంచి మనిషిని మిస్ అయ్యాం. ఆంధ్రప్రదేశ్లో గడపకు అమ్మాయి ఉంది నాన్న. అన్నదమ్ములు కోపడతారని, అమ్మా నాన్నలు బాధపడతారని ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని నటిస్తూ బతికేస్తున్నవాళ్ళు. నేను వారిలా బతికేస్తాను నాన్న. గౌతమ్తో అన్నా, నీకిష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అనాథం చేసి చేసుకోమని. ఇప్పుడు నిజంగానే నువ్వు నన్ను అనాథం చేసి ఈ పెళ్లి చేస్తున్నావు. చివరిగా ఒక్క మాట నాన్న, ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది, మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది. మీ కూతురు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తప్పు చేశానాక. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదురా, కానీ ఆ ప్రేమ వాళ్ళ ప్రేమల్ని, ఇష్టాల్ని మింగేసంతగా ఉండడం కరెక్ట్ కాదురా. భయమేస్తుందక్క. నిన్ను కూడా ఇలాగే నమ్మించాను. కానీ ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా జీవితంలో ఏదో బాధ.
అక్కడక్క ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడుతుందో అన్న భయం నీకు తెలియదక్క. అన్ని కష్టాలు పడుతున్నామే అనుకుంటారు ఆడవాళ్ళు, కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెలిసి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా అన్నయ్యకైనా తండ్రికైనా నరకమని నీకు తెలియదక్క. అందుకే వాడి ప్రేమలో నిజాయితీ ఉన్నా ఒప్పుకోలేకపోయాను. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత తొందరగా సింగిల్ బెడ్రూమ్ మారిపోవాలనుకునే రోజులు రావి. అలాంటిది పెళ్ళైన తర్వాత అత్త మామల్ని అమ్మా నాన్నలుగా, బావమరుదల్ని అన్నతమ్ములుగా, మరదల్ని చెల్లెళ్ళుగా, ఆ అమ్మాయి కుటుంబాన్ని తన కుటుంబంగా చూసుకుందాం అనుకునేవాళ్ళు ఎంతమంది ఉంటారా? ఇంకేం ఆలోచించకరా, వాడు బంగారం. ఈ టైంలో బాగుంటుందా అని. ఒరే, ఇప్పుడు ఆలోచించాల్సింది టైం గురించి కాదురా, నీ కూతురు జీవితం గురించి. పోరా.